హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే స్కూల్లో మా పాపకి క్రిస్మస్ డే సెలబ్రేషన్స్ అనమాట. ఇంకా ఆ సెలబ్రేషన్స్కి అయితే మా అమ్మాయికి డ్రెస్ కోడ్ అయితే చెప్పారు. చాలా చోట్ల తిరిగానమాట ఈ డ్రెస్ కోసం. సగం హైదరాబాద్ తిరిగింటానేమో. స్ట్రీట్ షాపింగ్ కానీ, లేకపోతే మామూలు చిన్న చిన్న షాప్స్ కానీ ఉంటాయి కదా, పెద్ద మాల్లో కూడా తిరిగాను అనమాట. నాకైతే ఎక్కడ దొరకలేదు. ఇంకా ఫైనల్గా కొంచెం అటు ఇటుగా అయితే ఈ ఫ్రాక్ అయితే దొరికిందనమాట. మళ్ళీ ఇక్కడ కూడా ఫ్రాక్ అనేది నీళ్ళెంత ఉండాలి, పొడవు ఉండకూడదు అన్నారు. ఇంకా ఏం చేయాలో నాకు తెలియలేదనమాట. బాడీ పడితే మళ్ళీ ఇక్కడ హైట్ అయితే తగ్గిపోతుంది, కానీ బాడీ అయితే పట్టట్లేదు. ఇంకా అని చెప్పేసి బాడీ పట్టే తీసుకొని హైట్ అయితే చేత్తో కుట్టు వేసేసానమాట. మిషన్తో వేస్తే క్లాత్ అనేది పోతుందని చెప్పేసి నేనైతే చేత్తోనే సూత్తో తీసుకొని కుట్టేశానమాట. ఎంత హైట్ కావాలో అంత హైట్ తీసుకొని మిగతాదైతే కుట్టేశాను. ఇంకా మా అమ్మాయి అయితే నిద్రపోతుంది. పాపం ఫీవర్ వచ్చింది, కానీ వద్దంటే వెళ్తాను మమ్మీ అనింది. నైట్ దిష్టి తీయంగానే తగ్గిపోయింది, కానీ మళ్ళీ మార్నింగ్ కల్లా మళ్ళీ అలాగే హెల్త్ అనేది ఇష్యూగా ఉందన్నమాట. సరే వద్దు అంటే లేదు వెళ్తాను అంటే, సరే ఇంకా వెళ్ళేసి ఎక్కువ అలసిపోకు, వచ్చేసి నేను మధ్యాహ్నం తీసుకొని వస్తానులే అని చెప్పేశాను అనమాట. ఇంకా ఇక్కడ మా అమ్మాయి అయితే రెడీ అయిపోయింది. డ్రెస్తో పాటు సాక్స్లు, గ్లౌజులు అండ్ పోనీటైల్ వేసుకొని రావాలి అని చెప్పారనమాట. ఇంకా ఇలాగే డ్యాన్స్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మా అమ్మాయి పెద్దమ్మాయికి డ్యాన్స్ స్కిట్ ఉంది కదా, ఇంకా అవన్నీ నేను చూడాలి అని చెప్పేసి మా చిన్నమ్మాయి కూడా స్కూల్కి అయితే వెళ్ళలేదనమాట. హాఫ్ డే నుంచి వెళ్ళమన్నా కూడా లేదు నేను వెళ్ళను అనింది. ఇంకా సరేలే, ఇంకా ఎలాగో 2 days హాలిడేసే కదా, సరే ఉండిపో అని అయితే నేను చెప్పాను. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఇలాగ రెడీ అయిపోయింది. చిన్నగా అయితే కుట్టేశాను. ఇంకా అమ్మాయిని వచ్చేసి నేను స్కూల్లో అయితే వదిలిపెట్టేసి రావాలి. ఇంకా వదిలిపెట్టేసిన తర్వాత 9:30కే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది అని అయితే చెప్పారనమాట. ఇంకా 9:30 కల్లా నేను మా అమ్మాయి అయితే రెడీ అయ్యేసి వెళ్ళిపోవాలి. ఇంకా అందుకని ఇంట్లో ఎక్కడి పనులు అక్కడ వదిలిపెట్టేసి మేమైతే రెడీ అయ్యి వెళ్ళిపోయామన్నమాట ఫంక్షన్కి. మా చిన్నమ్మాయి ఏమో నాకు కూడా అట్లాగా అక్కలాగా మొత్తం బాగా గోల్ రావాలి అనింది. ఇంక ఇది ఒకటి ఉంటే ఇదైతే వేశాను. ఇంకా ఉన్నాయి కానీ అవన్నీ కుచ్చుకుంటాయి. ఇదైతే కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అందుకని ఇది వేసుకోమని చెప్తే వేసుకునిందనమాట. అయితే మేమైతే 9:30కి అంతా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాం, కానీ అక్కడైతే ఫంక్షన్ అయితే స్టార్టే అవ్వలేదు. బికాస్ పేరెంట్స్ కొంతమంది వచ్చారని చెప్పేసి ఇంకా కొంచెం వెయిట్ చేయించారనమాట. 10:30 to 11 ఆ టైంలో అయిందనమాట. ఇంకా పిల్లలైతే 1 by 1 క్లాసెస్ వైజ్గా వచ్చేసి ఒకటి స్కిట్ చేస్తే, ఒకసారి డ్యాన్స్, పేరెంట్స్కు బోర్ కొట్టకుండా ఒక్కొక్కసారి స్కిట్, ఒక్కొక్కసారి డ్యాన్స్ ప్రోగ్రాంలు అలాగ వేస్తూ ఉన్నారనమాట. ఇంకా మా అమ్మాయి ప్రోగ్రాం కోసం అయితే నేను చాలాసేపు వెయిట్ చేశాను. కొంచెం స్పీచ్ ఉంది, దాని తర్వాత డ్యాన్స్ ఉంటుంది. ఇప్పుడైతే స్పీచ్ అనేది ఇస్తారు. ఎలా సింధు డ్యాన్స్ ఎలా చేశారో చూపిస్తాను చూడండి. హ్యాపీ మార్నింగ్ everyone. I am Rashmita from grade 4. Lovely morning everyone. I am Nivedita. I am from grade 4. We young explorers from grade 4 are ready to dance joy to the world, a beautiful Christmas song. And we will rock the stage with energy and excitement as we perform to the classic holiday. Joy to the world. Thank you. ఇంకా ఇలాగ మొత్తం అన్ని క్లాసెస్ పార్టిసిపేట్ చేశాయి. నేను వీడియో అనేది తీయలేదనమాట. అందరినీ తీయలేం కదా, అందుకని చెప్పేసి నేను కొంచెం మధ్యలో తీస్తూ ఉన్నాను. ఇంకా ఫైనల్గా ఇక్కడైతే ఇలా డెకరేట్ చేశారు. ఎవ్రీ ఇయర్ ఇలా డెకరేట్ చేస్తారనమాట. ఇంకా స్కూల్ హాలిడే అయిపోయిన తర్వాత, అంటే క్రిస్మస్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ ఒక స్టేజ్ లాగా అక్కడే పెట్టేస్తారనమాట. ఇలాగా మంచిగా ఉంటుంది. పోయినసారి అయితే నేను మా చిన్నమ్మాయి వెళ్ళేసి మా చిన్నమ్మాయికి ఫొటోస్ తీసానమాట. ఇలాగే ఇంతే బాగుండింది. అప్పుడు ఇంకా వచ్చిందనమాట
అనమాట. ఇంతకన్నా అప్పుడు ఇంకా బాగా నచ్చింది. ఇంకా వాళ్ళు చెప్పిన టైం కన్నా ఇంకా 1:30కి అట్లా అయిపోయిందనమాట ఫంక్షన్. ఇంకా అయితే మా పిల్లలకి 2 ఫొటోస్ తీసాను రండి, కొంచెం గుర్తుంటుంది కదా మనకి అని చెప్పేసి ఇలాగ తీసుకొని వస్తే మా చిన్నమ్మాయి ఫోటో దిగమంటే కళ్ళు చూడండి ఎట్లా పెడుతుందో, అస్సలు ఫొటోసే దిగదనమాట. ఇంక ఇలా పెడుతుంటే ఇలా కాదులే అమ్మ మనం ఇంకా వెళ్ళిపోదాంరా, వీడియో తీస్తాను, ఇంకా ఇలా ఫొటోస్ అయితే కుదరదు, వీడియోలు అనుకో కనీసం కొంచెం మంచిగా వచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇంకా మా అమ్మాయి ఏమో కొంచెం యానిమల్ థీమ్ ఉంది కదా వెనకాల బ్యాక్గ్రౌండ్, ఇక్కడ ఒక వీడియో థీమ్ మమ్మీ అనింది. ఇంక అందుకని తీసాను. ఇంకైతే ఇంటికి వచ్చేస్తున్నాము. ఫుల్ డే అన్నారు కానీ హాఫ్ డేనే పెట్టారనమాట. ఇంకా ఇంటికి తీసుకొచ్చేసాను. అందరూ ఫీవర్ ఉంది కదా నేను తీసుకెళ్ళిపోతాను అని మేడంకి అయితే చెప్పాను. మళ్ళీ చెప్పారనమాట హాఫ్ డేనే తీసుకెళ్ళిపోమని. ఇంకా ఇంట్లో ఎక్కడి పనులు అక్కడ పెట్టేశాను కదా. ఇంకా అన్నం అయితే నాకు ఇంటికి వచ్చేలోపు చేసి పెట్టారనమాట. ఇంకా కూర చేయాలి, కాకపోతే కూర అని ఇంకా అప్పటికే 1:30 అలా అయింటది. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఇంకా అందుకని చెప్పేసి పులిహోర ఉండిందనమాట. నిన్ననే పులిహోర చేసినాను ఇంతకు ముందు రోజే. ఇంకా ఆ పులిహోర పేస్ట్ కొంచెం రసం ఉంటే ఇంకా వేసుకొని తినేసారనమాట మా పిల్లలు మా వారు అవన్నీ. వాటి కోసం పప్పులు అయితే వేయించమన్నారు, వేయించుతున్నాను ఇక్కడ. మా పిల్లలైతే అక్కడ హనీ వేసుకునింది కదా, నేను ఒకసారి ఆ ఫ్రాక్ వేసుకుంటానని చెప్పి మా చిన్నమ్మాయి వేసుకొని తిరుగుతుంది. ఇంకా ఆ 2 ఉన్నాయి కాబట్టి ఇంక పల్లీలు వేయించమంటే ఏం చేశాను తినేసారనమాట. ఇంకా దాని తర్వాత పిల్లలకి అంతా వంట అదంతా చేసేసి పెట్టేశాను కాబట్టి ఇంకో కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ ఉందనమాట. ఇంకా మార్నింగ్ చెప్పాను కదా ఏం పని చేసుకోకుండా వెళ్ళానని చెప్పేసి ఇంకా అదంతా చేసేసుకొని కొంచెం కుదిరితే ఊరికి అట్లా ఇంట్లోనే ఉంటున్నాం కదా బయటికి వెళ్దాము అనుకున్నాము, కేపీహెచ్పికి వెళ్దాము, ఏమైనా నచ్చితే తీసేసుకుందాము అని చెప్పాను మా చెల్లికి. సరే వెళ్దాంలే అనింది. ఇంకా మొత్తం నీట్గా అంతా సర్దేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే షాపింగ్కి అయితే వెళ్ళాము. మా చెల్లికి దండ కావాలి అని అడిగిందనమాట ఇంతకుముందు. సరే ఈ మోడల్స్ మళ్ళీ వచ్చాయి, ఇంకా ఇవి కావాలంటే చూడు మళ్ళీ కొనిస్తాను, అంటే ఇవి వచ్చింది కొత్తగా ఇదైనా తీసుకోమంటే ఇంకా అన్ని వీడియోస్ అలా పెడుతూ ఉన్నామన్నమాట. ఆ పిల్లకి నచ్చింది తీసేసుకునింది. ఇంకా మేమైతే ఈవినింగ్ పూట ఇలాగా అంటే నైట్కి ఇంకా ఏం కూర చేయాలి అర్థం కాలేదనమాట. మళ్ళీ మిగిలిపోతుంది పొద్దున్న తినడానికి పడేయాలని చెప్పేసి ఇలాగ దోశ పిండి ఉంటే దోశ పోసేస్తున్నాను తినండి అని చెప్పాను. సరే అని చెప్పారు. ఇంకా ఇక్కడైతే చట్నీకి అయితే వేపుతున్నాను. చట్నీకి వేపేశాను. ఇంకా రోజు ఈ చట్నీతో ఏం తింటాంలే అని చెప్పేసి మా స్టైల్లో పచ్చికారం అయితే చేశాను. మా చెల్లి ఉంది కదా, ఇంకా మా చెల్లికి నాకే ఇంకెవ్వరు తినరు అనమాట. ఇంకా మా ఇద్దరికే కాబట్టి ఇక్కడ చట్నీ ఆల్రెడీ కొట్టేశాను కాబట్టి ఇంకా దోశ అయితే పోస్తాను. ఒక పక్క అవి ఉడుకుతాయి, ఈ దోశ పోసేలోపు మా పిల్లలు తింటారనమాట. ఆకలి అంటున్నారు. ఇంకా అందుకని చెప్పేసి అవి ఒక పొయ్యి మీద పెట్టి దోశ అయితే పోసేస్తున్నాను. ఫస్ట్ దోశ ఇలాగా దిష్టి ఎంతమంది తీస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఇలాగే ఫస్ట్ దోశని అయితే ఇలాగ తీసి అలాగ పొయ్యి మీద వేసేస్తామన్నమాట. కింద కూడా వేయము, పొయ్యి మీదే వేస్తాము, ఆ పక్కనే పెడతాం పొయ్యి పక్కనే. ఇంకా ఇలాగ దోశ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఆ పైన నొరగొస్తే మనకు పర్ఫెక్ట్ అనమాట దోశ బ్యాటరు. నేను మళ్ళీ హోటల్ స్టైల్లో అలా ఇలా కూడా వేయను, నా స్టైల్లో మాత్రమే వేసుకుంటాను. ఎప్పుడైనా వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఒకరు కామెంట్లో అడిగారనమాట దోశ బ్యాటర్ పెట్టమని, డెఫినెట్గా పెడతానమాట. ఇంకా మా అమ్మాయికి అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ చట్నీ అయితే అదే పచ్చికారం అయితే పెట్టాను, అంటే చేసేసాను. ఇంకా అక్కడ పెట్టేసాను అనుకోండి మా చెల్లి తింటుంది, మా వారు లేరు బయటకు వెళ్ళారనమాట. నేను వచ్చిన తర్వాత పోసిద్దు అన్నారు. ఇంకా మా పెద్దమ్మాయిని కూడా లేపి పెట్టేసి టానిక్లు అవన్నీ పోసేసానమాట. ఇంకా నేనైతే ఇలాగ నెయ్యి కొంచెం వేసుకొని దాని మీద ఇలాగ పచ్చికారం వేసుకొని ఒక సైడే బాగా దూరగా కాల్చుకుంటాను అనమాట, క్రిస్పీగా ఉండేటట్టు. చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం ఇలా నెయ్యి వేసుకొని కొంచెం ఎక్కువగా నెయ్యి వేసుకొని ఎర్రకారం కానీ పచ్చికారం కానీ వేసుకోవడం అంటే చాలా ఇష్టము. ఇంకా దాని తర్వాత నేను కూడా ఇలాగా తినేసాను. తినేసిన తర్వాత ఇంకా అదంతా గ్యాస్ అదంతా క్లీన్ చేసుకోవాలి. కాకపోతే ఇంకా మా వారు అయితే రాలేదనమాట. మా వారు వచ్చేటప్పటికి కొంచెం 10:30, 11 అలా అవుతుంది. ఇంకా అందుకని చెప్పేసి నేను తినేసి కొంచెం అలాగే ఇంకా ఉన్నిచ్చేసాను అనమాట. కొంచెం చిన్నగా సర్దుకోవడం అలాగా. ఇంకా గ్యాస్ అంతా తుడిచేసాను అనుకోండి, మళ్ళీ దోశ పోస్తాను, మళ్ళీ అదంతా గలీజ్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మా వారు అయితే అప్పటికి 11కు అట్లా వచ్చారు. ఇంకా మా వారికి దోశలు పెట్టేసి ఇంకా అదంతా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. అదంతా క్లీన్ చేసేసుకొని కొంచెం అంట్లు కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ తోమేసుకుందాంలే అంటే అక్కడ ప్లేస్ లేదనమాట అంట్లు పెట్టుకోవడానికి. ఇంకా ఈవినింగ్ తోమినట్టున్నాయి కదా, అవన్నీ ఎక్కడివక్కడ సర్దుకునేసి ఇంకా మళ్ళీ కొంచెం అంట్లు ఉంటే ఆ అంట్లు కూడా తోమేసుకున్నాను అనమాట. తోమేసుకున్న తర్వాత అప్పటికే నాకు చాలా టైం అయిపోయింది. మేము పనుకునే లోపటికి నాకు 12 అయితే అయిందనమాట. 12 వచ్చేసి ఇంకేందంటే 11కి వచ్చిన మా వారు దోశ పోసిచ్చి మళ్ళీ మా అమ్మాయి వేడి నీళ్ళు అడిగింది, అదంతా కాన్ చేసి అంట్లు తోమేసేలోపు 11:30 అయింది. ఇంకా దాని తర్వాత తిన్నాం కదా,
ఒక ఊరికి అట్లా ఒక 2 నిమిషాలు వాకింగ్ చేసామన్నమాట. ఇంకా వాకింగ్ చేసేసి ఇంక మళ్ళీ పనుకునేటప్పటికి నాకైతే 12 అయిందనమాట. నేను ఇంట్లో కొన్నిసార్లు కొంచెం నిద్ర రాకుంటే నేనైతే అంతా పనులు చేసేసుకొని కొంచెం 12కి అలా వాకింగ్కి అయితే డెఫినెట్గా పోతాను. అది 12 అయినా 11 అయినా. ఇంతకుముందు వచ్చేసి ఇంట్లో ఉంటారు కాబట్టి మా వారు 8కి 9కి అట్లా వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు కొంచెం తొందరగానే చీకటి అవుతుంది కాబట్టి, లేకపోతే కొంచెం 9కి 10కి అట్లా వెళ్తామన్నమాట. చీకటి అవుతుంది కాబట్టి తొందరగా ఈ మధ్య ఇంకా అందుకని చెప్పేసి 9కి ఆ టైంలో వెళ్తూ ఉంటాం. ఊరికి తినేసి వెళ్తామన్నమాట. ఇంకెలాగో అన్ని పనులు చేసేసుకున్నాం కదా, ఇంకా పొద్దున్నే కొంచెం పిల్లలకి హాలిడే కదా, కొంచెం లేటుగా లేచినా కూడా ఇబ్బంది లేదు. ఆల్రెడీ దోశ బ్యాటర్ ఉంది అండ్ ఇడ్లీ కూడా వేసి పెట్టాను అనమాట. సో కాబట్టి ఇంకా మనకి పొద్దున్నే పిల్లలు కూడా అంటే తొందరగా లేయరు హాలిడే కాబట్టి, ఇంకా మనకు పొద్దున్నే కొంచెం ప్రశాంతంగా పనుకోవచ్చు. మార్నింగే లేయాల్సిన పని లేదని చెప్పేసి మొత్తం అయితే ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఇలాగ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ప్రశాంతంగా ఉంటుంది అనమాట నాకు. అయితే ఇంత క్లీన్ చేసుకున్నా కూడా మళ్ళీ మరుసటి రోజు అయితే మాత్రం డెఫినెట్గా గలీజ్గా అయిపోతుంది. అన్నం పొంగడమో, పాలు పొంగడమో, టీ పొంగడమో ఇలాగ అవుతూ ఉంటుంది అనమాట. ఏంటిదో మరి నాకే అలా అవుతుందో అందరికీ అలా అవుతుందో నాకైతే తెలీదు. ఇంకా అదంతా మళ్ళీ క్లీన్ చేసుకునేటప్పటికి రోజు ఇలా క్లీనింగ్ అయితే గ్యాస్ని ఎక్కువగా వాటర్తో కడగద్దు అని చెప్పారు గ్యాస్ వాళ్ళు. గ్యాస్ రిపేర్ వాళ్ళు కానీ అట్లా ఉంటారు కదా, వాళ్ళు అయితే చెప్పారు. కానీ నేనేమో అలా గ్యాస్ కడగకుండా అయితే ఉండలేనమాట. క్లాత్తో తుడుచుకుంటే నాకు ఎందుకు అంత హ్యాపీ అనిపించదు. అందుకే అప్పుడప్పుడు కొంచెం నీళ్ళతో కూడా కడుగుతూ ఉంటాను. ఇంకా మిగతా టైంలో కొంచెం క్లాత్తోనే తుడుచుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా మొత్తానికైతే క్లీనింగ్ చేసుకొని పనుకునేసేటప్పటికి 12 అయింది. ఇలాగ చూడండి ఎంత నీట్గా ఉందో. మార్నింగ్ అయితే ఇంకా ఒక్క టిఫిన్ చేసినా చాలు ఇంకా అయితే గలీజ్గా అయిపోతుంది. అదేందో నాకైతే అస్సలు అర్థం కాదు. ఇంకా ఇలాగ జరిగిందండి మా డే. మరి మీ పిల్లల స్కూల్లో ఈ సెలబ్రేషన్స్ అయితే జరిపింటే కనుక ఎలా జరిపారో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని లైక్ చేస్తే మాకంటూ ఒక చిన్న ఎంకరేజ్మెంట్ ఉంటుందన్నమాట మీ సైడ్ నుంచి. సో ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.